నమస్కారం ఘంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ పేలుడు కేసును ఎన్ఐఏకు అప్పగించిన కేంద్రం. ఆత్మాహుతి దాడిగా ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్రకుట్ర మూలాలను ఛేదిస్తాం. బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని ప్రధాని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం. వెలిగొండ ప్రాజెక్టు నీటితో కనిగిరిని సస్యశ్యామలం చేస్తామని హామీ. తుఫాను నష్టంపై ముఖ్యమంత్రిని కలిసిన కేంద్ర బృందం. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించామన్న సీఎం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం. మాజీ ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు. గట్టి బందోబస్తు మధ్య బీహార్లో తుది విడత పోలింగ్. 3 గంటల వరకు 60.40% ఓటింగ్ నమోదు. తుఫాను నష్టంపై సీఎం చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తుఫాను నష్టంపై కేంద్ర బృందం సీఎం చంద్రబాబును కలవడంపై అసలు తాజా సమాచారం ఏంటి? కృష్ణ, తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం ఏమంటోంది? రాణి, ఏదైతే మెంతా తుఫాను నష్టంకు సంబంధించి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిన తర్వాత బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కేంద్ర బృందం కలిసింది. ఈ మేర కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాస్మి బసు నేతృత్వంలో ఈ బృందం నేతలతో సీఎం సమావేశమై రాష్ట్రంలో తుఫాను వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను వారికి అందజేశారు. మొత్తంగా చూస్తే కనుక కోనసీమ, తూర్పుగోదావరి, అలాగే ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వేరు ప్రాంతాల్లో ఈ బృందం సందర్శించింది. ప్రస్తుతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5,267 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి మధ్యంతర నివేదికను ఇచ్చింది. తక్షణ సాయంగా 2,622 కోట్లు మంజూరు చేయాలని చెప్పి కేంద్రాన్ని కోరటం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాల్లో మెంతా తుఫాను కారణంగా ప్రభావితం అయ్యాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. దాదాపు 10 లక్షల మంది ఈ తుఫాను బారిన పడినట్లు, భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారని చెప్పి నివేదికలు వెల్లడించింది. మొత్తంగా 9,960 ఇళ్లు నీట మునగడంతో పాటు 1,11,000 కుటుంబాలు నిరాశ్రయాలయ్యారని ప్రభుత్వం తమ నివేదికలో వెల్లడించింది. తుఫానుతో పాటు భారీ నష్టం కారణంగా మొత్తంగా 4,566 ఇళ్లు దెబ్బతిన్నట్లు కూడా వెల్లడించింది. మొత్తం 1,60,1,000 హెక్టార్ల పంట నష్టం వాటిల్లినట్లు కూడా కేంద్ర బృందానికి ప్రభుత్వం నివేదించింది. ఈ వివరాలన్నింటితో కూడిన నివేదికను ఇప్పటికే అందజేయడంతో మరో నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కేంద్ర బృందానికి మరో నివేదికను అందజేయడం జరిగింది. మొత్తంగా 3,27,000 మంది రైతులకు నష్టపోయారని చెప్పి కూడా కేంద్ర బృందానికి ప్రభుత్వం నివేదించింది. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, అలాగే పశుసంవర్ధక, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించింది. మొత్తంగా 4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినడంతో పాటు 12,000 పైచీలకు విద్యుత్ స్తంభాలు నేలకొలటం, అలాగే 2,300కు పైగా ట్రాన్స్ఫార్మర్లు పాలవటంతో కూడా వంటి నష్టాలన్నింటినీ కూడా సమగ్రంగా ఈ తుఫాన్ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించడం జరిగింది. మొత్తంగా పంటలు, రహదారులు, ఇల్లు, మౌలిక సదుపాయాలకు 6,384 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ఈ మేర ఒక అంచనాకు వచ్చింది. మెంతా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు 22 జిల్లాల్లో కూడా 1,92,000 మందిని ఈ వీటికి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కూడా వెల్లడించింది. మొత్తం 3,36,000 మంది కుటుంబాలు 3,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం కూడా అందించినట్లు కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు చెప్పింది. రాని, ఓకే, ధన్యవాదాలు కృష్ణ.
ఇంటికో పారిశ్రామికవేత్త రావాలనేదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నట్లు వివరించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదయీర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించిన సీఎం 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ, ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ వారమంతా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందన్నారు. నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది, చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నా. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తానని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలంటే చాలామంది అవహేళన చేశారు. ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం, ఫౌండేషన్లు వేసాం, ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ, పండగ వాతావరణంలో ఇనాగరేషన్లు, ఫౌండేషన్లు వేసుకుంటున్నాం. మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది. నేను కూడా పోయి చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు, ఇది నా గ్యారంటీ, ఇది మా రాష్ట్రం, తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. దాంతో మళ్ళీ బ్రాండ్. ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్లో ప్రారంభించిన ఫ్యాక్టరీని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వెలుగొండ ప్రాజెక్టు నీటితో కనిగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2026 నాటికి నీటిని అందించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ మాత్రం అనుమానం లేదు, నీళ్లు కూడా వెలుగొండ నీళ్లు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాయి. 96లో నేను ప్రారంభించాను, ఫౌండేషన్ వేసా. 2026కు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.
ఇది గాని అయితే మీ జీవితాల్లో కనిగిరి కనక పట్టణమే అవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. పరిశ్రమలంటే కొన్ని ప్రాంతాల్లోనే కాదు, వెనుకబడిన ప్రాంతాల్లో రావాలి. నీళ్లంటే కొన్ని ప్రాంతాలకే కాదు, కరువు ప్రాంతాలకు రావాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే దీనిపైన రాజీ లేని పోరాటం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర వికసిత భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ వాంబే కాలనీలో 13.78 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అప్పట్లో డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళల అభ్యున్నతికి చంద్రబాబు కృషి చేశారన్న మహిళలు ఇప్పుడు విస్తృత ఉపాధి అవకాశాల సృష్టికి చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. రావడం వల్ల ఎంతో మంది మహిళలకి ముఖ్యంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే రీతిలో ఈరోజు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే రీతిలో ఈరోజు కుటుంబాన్ని కూడా ఆడవాళ్ళైనా సరే పోషించే రీతిలో ఈరోజు బాబు గారు తీసుకురావడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి మహిళలు ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. అంతకుముందు గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ మనకు కల్చర్స్ అనేది తెలీదు. ఈరోజు పారిశ్రామిక అనేది ప్రతి ఒక్క జిల్లాలో 81 జిల్లాలు కూడా ఇది అమలు చేయడం జరిగింది. ఈరోజు మన సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక 5 ఎకరాల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాం మంచిది పెట్టడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. చాలా అభివృద్ధులు చేస్తానని ఆయన మహిళల కోసమే నేను నిర్ణయం తీసుకున్నాను, మహిళలు బాగుంటమే నాకు కావాలని ఆయన ప్రతి ఒక్క మహిళలకి ప్రోత్సాహం చేస్తున్నారు. అందరు మహిళలు చాలా సంతోషపడుతున్నారు. ఆయన చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక వాడిని 6 నెలల్లో పూర్తి చేస్తాం. తర్వాత ఈ నియోజకవర్గంలో మా మహిళా సోదరీమణులకి డ్వాక్రా గ్రూపులకి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే పికిల్స్ కానీ అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ బొమ్మలు కానీ ప్లాస్టిక్ సామాను కానీ ఏం తయారు చేసుకుంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వ్యాపారానికి ఇండస్ట్రీకి సరిపడా నిధులు కూడా బ్యాంకు లింకప్, బ్యాంకు లోన్లు, సబ్సిడీ రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు కూడా ఇప్పించి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా టీటీడీ ఈవోగా చేసిన ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అలిపిరిలోని సిట్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారంపై సిట్ డీఐజీ మురళీ లాంబా ధర్మారెడ్డిని విచారించారు. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 13న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 15వ తేదీ తర్వాత విచారణకు హాజరవుతానని, మరో వారం గడువు కావాలని వైవి సుబ్బారెడ్డి సిట్ను అడిగినట్లు తెలుస్తోంది. ధర్మారెడ్డి విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు యత్నించగా అక్కడికి వచ్చిన జనసేన నేత కిరణ్ రాయల్ ఆయనకు తిరుమల లడ్డూ ఇచ్చారు. లడ్డూను తీసుకునేందుకు ధర్మారెడ్డి నిరాకరించారని కిరణ్ రాయల్ ఆరోపించారు. లడ్డూను కిందకు తోసినందుకు ధర్మారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. మాజీ ఈవోగా ఉండి మొత్తం తిరుమల కనసను నడిపి ఈరోజు కల్తీ నెయ్యి విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడిగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మారెడ్డి కారికి పారిపోయాడు అంటే అర్థం చేసుకోండి. అంటే ఏమని అర్థము? ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది. ఆయన ఈరోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపోయాడంటే దీని వెనకాల ఏదో ఉంది. నేను తీసుకుంటే తిరుమల ప్రసాదం సార్, సాక్షాత్ మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు, టేస్ట్ చేయండి సార్ అని తెస్తే ఆ లడ్డుని ముఖాన్ని ఇసిరిగొట్టి ఆయన కింద పడేసి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించాడని ఖచ్చితంగా చెప్పగలను. దీని మీద ఖచ్చితంగా మరొక పిటిషన్ కూడా అయిపోతున్నాయి కోర్టు ధర్మారెడ్డి మీద అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా తీసుకోలేనంత స్థితిలో ఉన్నామంటే 5 ఏళ్ళు ఎలా పరిపాలించావు? గతంలో ఒక 9 ఏళ్ళు అంటే నువ్వు అన్ని కూడా డ్రామాలు ఆడావని చెప్పి కూడా నేను అంటున్నాను సార్. 100% కల్తీ జరిగింది. మీరు చూస్తుండండి. ఖచ్చితంగా ధర్మారెడ్డి అంటే బ్యాచ్ అందరూ జైలుకు పోతారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.
ధాన్యం కొనుగోలు చేసిన 3 గంటల వ్యవధిలోనే రైతు ఖాతాల్లో డబ్బు జమ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏలూరు జిల్లా చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో నాదెండ్ల పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు 16,000 మంది సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం కేవలం ఖరీఫ్ మాసానికే 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే ఉదయం 10 రైతు కల్లాల దగ్గర నుంచి ట్రక్ షీట్ ఆయన జనరేట్ చేయగలుగుతారో రైతు సహాయ కేంద్రాల్లో 3 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసేటట్టు బ్యాంకులతో మాట్లాడుకుని మేము ఒక అద్భుతమైన ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నాం. 24 గంటల లోపే ఖచ్చితంగా మేము అందిస్తాం. బ్యాంక్ హాలిడే రోజు అది జరగదు. దాదాపు ఇప్పటి వరకు 28,000 లారీలు ట్రాక్టర్లు నమోదు చేసుకున్నారు. వాళ్ళకి జీపీఎస్లు ఫిట్ చేసాం. ట్రాన్స్పోర్ట్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇదివరకు ఏంటంటే దీని వరకే పరిమితం అయ్యేది. ఇప్పుడు మిల్లర్లు కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఆ వెసులుబాటుతోటి రైతులకి కల్లాల దగ్గర నుంచే మేము ధాన్యం తీసుకుని వెళ్లే విధంగా కల్పించాం. రైతు సహాయ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ఏదైతే మెషిన్ ఉందో, యంత్రం ఉందో, అదే యంత్రం, అదే కంపెనీ, అదే మోడల్ మిల్లర్ దగ్గర అదే ఉంటుంది. ఈసారి మీకు చిట్టీలు అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ధాన్యం తీసుకొచ్చి మీరు తూకం వేశారో ఇమ్మీడియట్గా తేమ శాతం చెక్ చేసుకున్నారో అదే బ్లూటూత్లో ఆ మిల్లుకి కూడా వెళ్ళిపోతుంది. మాకు మా సెంట్రల్ సిస్టంలో కూడా అదే వస్తుంది. సో దీంట్లో అవకతవకలు చేసే పరిస్థితి ఉండదు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం తరహాలోనే దేశవ్యాప్తంగా అన్ని చెరువులను పునరుద్ధరిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సహచర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి వెంగళాయపాలెం చెరువును ఆయన పరిశీలించారు. అమృత్ సరోవర్ పథకం పైలట్ ప్రాజెక్టు కింద 1,20,00,000తో పురాతన చెరువును సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలన్నా అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న చౌహాన్ రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి 380 కోట్లు మంజూరు చేస్తూ సంబంధిత పత్రాన్ని కేంద్ర మంత్రి పెమ్మసానికి అందజేశారు. వెంగళాయపాలెం చెరువు కొత్త రూపు సంతరించుకోవడానికి ప్రజాప్రతినిధులంతా సమిష్టిగా కృషి చేశారని పెమ్మసాని చెప్పారు. చుట్టూ 300 కొబ్బరి మొక్కలు నాటి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చేశాం. అదేవిధంగా ఫిషరీస్ని ఎలవ్ చేసి దాంట్లో 2-3 లక్షల ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. అదేవిధంగా బాతులు పెంచుకునే విధంగా నీళ్లలో ప్రవేశపెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని అనుసంధానం చేసి మహిళలను అనుసంధానం చేసి వారికి వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీతో అనుసంధానం చేసి వీటిని లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేసి ఒక మోడల్గా చేసే విధంగా తీసుకువచ్చాం. ఈ రోజు ఈ వెంగళాయపాలెంలో చేసినటువంటి 1,20,00,000తో చేసినటువంటిది ఈ రోజు దేశవ్యాప్తంగా చూస్తే 5,000 మందికి పైగా జనాభా ఉన్నటువంటి గ్రామాలు 20 నుంచి 25,000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ఊరి పక్కనే ఏ చెరువు అయితే ఉందో ఆ చెరువులన్నిటినీ కూడా ఈ విధంగా చేస్తే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వ్యాయామంతో అందరూ కూడా కలిసి మాట్లాడుకునే విధంగా, అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ నుంచి దూరంగా ఉండే విధంగా గ్రామాలలో ఒకప్పుడు చరిత్రలో ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో ఆ విధంగా మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశాం. నా ప్రియమైన ఆంధ్ర మెన్ అల్లు లకో మెన్ కోడల్लो को मी चौहान मामा योका शुभाशीष. ये वेंगళాయపాలెం के मॉडल को पूरे हिंदुस्तान में लागू किया जाएगा. पर्कुलेशन टैंक हम बनाएंगे इसी मॉडल पे जो सस्टेनेबल हो, जो लगातार चल सके, जो पानी के लेवल को ऊपर उठाए, जो लोगों की आजीविका भी चलाए. इस मॉडल को देश भर में हम ले जाएंगे. మోంతా తుఫాను సమయంలో అవనిగడ్డ నియోజకవర్గంలో పశుసంవర్ధక శాఖ యంత్రాంగం చేసిన సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్యులు సిబ్బందిని సత్కరించారు. మోంతా తుఫానులో ఉత్తమ సేవలు అందించిన వారికి ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలు అందజేశారు. పెదకాకాని ఎంపీపీ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా జరిగిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందడంపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ధర్మం గెలిచిన రోజుగా భావిస్తున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రోషయ్యను అడ్డుపెట్టుకుని ఎంపీపీ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
వైఎస్ఆర్ జలకళ ద్వారా బోర్లు వేసేందుకు రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఎంతో మందిని బెదిరించి భూములను అక్రమంగా తన అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. పెదకాకాని ఎంపీపీ పదవిని యాదవులకు కేటాయించనున్నట్లు ధూళిపాళ స్పష్టం చేశారు. తనకున్న పరపతిని అధికారాన్ని ఉపయోగించి ఆనాడున్న శాసనసభ్యుడితో కలిసి ప్రభుత్వ పథకాలు అమల్లో అవినీతికి పాల్పడటం జరిగింది. జలకళకు సంబంధించిన బోర్లు వేసే కాంట్రాక్ట్ని తీసుకొని రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి 10 నుంచి 20 వేల రూపాయలు అక్రమ వసూళ్లు చేసి పైగా నాణ్యత కలిగిన పరికరాలు ఏమన్నా వేశారా అంటే అది లేదు. ప్రభుత్వంలో ఒక జీవో రాగానే అన్ని పార్టీలని బెదిరించి కోర్టులో కేసులు రాత్రికి రాత్రి సడన్ గా విత్డ్రా చేసి ఆ భూమి ఏదైతే ఆ 8 మంది మీద ఉన్న భూమిని కిలారి వెంకట రోసికి సంబంధించిన బినామీల పేరు మీద ఎంపీపీ ఇతర వ్యక్తుల పేర్ల మీద రిజిస్టర్ చేసిన మాట వాస్తవం. ఇది అధికార దుర్వినియోగం కాదా? అదేవిధంగా మండల పరిషత్ కానీ ప్రభుత్వ నిధుల నుంచి వచ్చిన గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరన్నా కట్టడానికి ముందుకు వస్తే వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ వసూలు చేసిన మాట వాస్తవం కదా? అరాచకం చేసిన ఎంపీపీని 2 పార్టీలకు సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు దింపితే ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించిన రోజు ఇవాళ. కల్తీ నెయ్యి కుంభకోణంలో వైవి సుబ్బారెడ్డి ద్వారా జగన్ 250 కోట్లు కొట్టేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రసాయనాలతో సృష్టించిన నెయ్యితో 63 లక్షల కిలోల లడ్డూలు తయారు చేయించి భక్తులను మోసం చేశారని మండిపడ్డారు. అక్రమ సంపాదన కోసం జగన్ దేవాలయాలను కూడా వదిలిపెట్టలేదన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని శిక్షించాలన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వచ్చింది. సిట్ రిపోర్టు బయటకు వచ్చింది. 63 లక్షల కిలోల నెయ్యి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు. 250 కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా, అతను పద్దాకా వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలన్నీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఈరోజు సిట్ ఇంకొద్దిగా దూకుడు పెంచి వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డిని శిక్షించాలి. వైవి సుబ్బారెడ్డి వెనకమాల ఎవరున్నారో నిగ్గు తేల్చాలి. ఈ 250 కోట్లు ఏ ప్యాలెస్లో ఉన్నాయో నిగ్గు తేల్చాలి. కరుణాకర్ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నందుకు అతనికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఏదైతే సిట్టు బృందం ఉందో వాళ్ళు హిందూ మతం యొక్క సాంప్రదాయాల్ని, నమ్మకాన్ని ఖచ్చితంగా కీపప్ చెయ్యాలి అని చెప్పి సిట్ ఇంకా దూకుడు పెంచి మిగతా వాళ్ళని కూడా బయట వేసి తగిన విధంగా శిక్షించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా కానూరులో అంగన్వాడీ కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ చిన్నపిల్లాడి ప్రాణం మీదకు తెచ్చింది. సిద్దిక్ నగర్ 2లోని అంగన్వాడీ స్కూల్లో ఉదయం ఓ పిల్లాడిని తల్లిదండ్రులు వదిలి వెళ్లారు. బాలుడు బయటకు వెళ్లి సమీపంలో ఉన్న చెరువులో పడిపోయాడు. అయినా టీచర్, హెల్పర్ గమనించలేదు. స్థానికులే గమనించి బాలుడిని బయటకు తీశారు. ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి మెయిన్ గేటు లేకపోవడం వల్లే ఇలా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్వతీపురంలోని ఎస్ఎన్పి కాలనీలో ఉన్న బీసీ బాలికల వసతి గృహం శిథిలమై ప్రమాదకరంగా మారింది. మరమ్మతులకు నోచుకోక గోడలు బీటలు వారి సోమవారం సాయంత్రం భవనం ముందు భాగం కుప్పకూలింది. 10 ఏళ్లుగా భవనాన్ని అద్దెకు తీసుకుని వసతి గృహం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 32 మంది విద్యార్థులు వసతి గృహంలో ఉన్నట్లు వెల్లడించారు. భవనంలో 4 పోర్షన్లు ఉండగా ఒక పోర్షన్లో విద్యార్థులు, 3 పోర్షన్లలో కుటుంబాలు అద్దెకు ఉన్నట్లు చెప్పారు. భవనం గోడలు పెచ్చులూడాయని, వసతి గృహాన్ని మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఏ క్షణాన గోడలు కూలి ప్రమాదం ముంచుకొస్తుందోనని హాస్టల్లో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది. చెన్నై నుంచి విజయవాడ వైపు చేపలు, రొయ్యలు, వ్యర్థాలను మోసుకువెళ్తున్న లారీ అతివేగానికి అదుపు తప్పింది. జాతీయ రహదారి మార్జిన్లోకి దూసుకువెళ్లి పెద్ద చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలో 3 బైకులను ఢీకొంది. ప్రమాదంలో రోడ్డు మార్జిన్లో మొక్కజొన్న కంకులు అమ్మే వ్యక్తితో పాటు మరో 2 దుర్మరణం పాలయ్యారు. మృతులను నెల్లూరు సిరి గార్డెన్కు చెందిన తండ్రి కుమారుల కాజా మొహిజుద్దీన్, ముజాహిద్ అలీ,
సురేష్గా గుర్తించారు. మల్లిక, మాలకొండయ్య, అనిల్ కాళ్లు విరిగాయి. ఘటనా స్థలిని జిల్లా ఎస్పీ అజిత్ పరిశీలించారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రమాదంపై మంత్రి నారాయణ, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నుంచి వైజాగ్కి వెళ్ళే ఒక 10 టైర్ లారీ వచ్చేసి ఈ చెట్టు కింద అమ్ముకునే కంకిల్ని అలాగే మన కొబ్బరి బొండలు అమ్ముకునే వెహికల్ని వచ్చి ఇట్టించింది. ఈ ప్రమాదంలో ఒక 3 చనిపోయి ఉన్నారు. అలాగే ఒక 3 ఇంజూరీ అయితే 3ని తీసుకెళ్లి మన మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాం. మిగతా 3 చనిపోయిన వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీస్ పంపించడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే సిఐఐ సదస్సుకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 40 దేశాల నుంచి పెట్టుబడిదారులు సభకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 2000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న విశాఖ సిపి శంకభ్రత బాగ్చితో మా ప్రతినిధి ఉషారాణి ముఖాముఖి. ఈ నెల 14న, 15న విశాఖలో జరగనున్న సిఐ భాగస్వామ్య సదస్సుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో విశాఖ నగర కమిషనర్ శంకభ్రత బాగ్చి ఉన్నారు. ఆ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో అన్న అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడికి రానున్నారు 40 దేశాల నుంచి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ సిఐఐ తర్వాత ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అందరూ కలిసి పగలు రాత్రి కృషి చేస్తున్నారండి. బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేము కూడా తిరిగి పరిశీలిస్తున్నాం. మా పోలీస్ వాళ్లకు తగిన సూచనలు ఇస్తున్నాం. దాదాపు 2200 మంది పోలీస్ వాళ్ళను ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. నిన్న ఒక అవాంఛనీయ సంఘటన, దురదృష్టకరమైన సంఘటన ఢిల్లీలో జరిగింది. అది గుర్తు పెట్టుకుంటూ అందరినీ అప్రమత్తం చేస్తున్నాం. ఎటువంటి ల్యాబ్స్ జరగనీయకుండా, ఎటువంటి తప్పు జరగనీయకుండా చాలా స్ట్రిక్ట్గా పకడ్బందీగా రోడ్ ఓపెనింగ్, యాంటీ సబోటేజ్ చెకింగ్, యాక్సెస్ కంట్రోల్, అందులో ఫ్రిస్కింగ్, హ్యాండిల్ మెటల్ డిటెక్టర్ ద్వారా చెకింగ్, తర్వాత బ్యాగేజ్ స్కానర్, ఇవన్నీ ద్వారా మేము చెకింగ్ చేస్తున్నాం. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ద్వారా చెకింగ్. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా చూడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. భద్రత దృష్ట్యా వచ్చిన వారికి ఫుడ్, వాటర్ ఇలాంటివన్నీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు మేము తిరిగి చూస్తున్నాం. ఎక్కడ తొక్కిసలట జరగనీయకుండా కొన్ని ప్రికాషన్స్ పాటించమని చెప్తున్నాం. అదే మాదిరిగా మంచినీళ్ళు క్వాలిటీ కూడా ల్యాబొరేటరీ నుండి టెస్టింగ్ చేయడం, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా, సూచనలు కూడా ఇస్తున్నాం. అంటే ప్రతిరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరం అంతా గస్తీ కాస్తూనే ఉంటారు. ఇలాంటి ఢిల్లీలో జరిగిన సంఘటన చాలా భయానకంగా అనిపిస్తుంది. అంటే విశాఖలో ఎలాంటి భద్రతలు చేపట్టారు? ఇప్పుడు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అన్ని చోట్ల మేము గస్తీ పెంచాము. పగలు రాత్రి చెకింగ్ చేస్తున్నాం. హోటల్ చెకింగ్, లాడ్జ్ చెకింగ్, వెహికల్ నాకాబందీ చెకింగ్, ఇవన్నీ చేస్తున్నాం. పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీస్ వాళ్ళకు తెలియజేయాలి. మా వైజాగ్ నగర ప్రజల అందరికీ కోరిక, నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799, ఈ నంబర్కి కూడా కాల్ చేసి మాకు తెలియజేయండి. మేము వెంటనే స్పందిస్తాం. ఏర్పాట్లన్నీ చక్కగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సిపి శంకభ్రత బాగ్చి వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దగ్గరుండి అన్నీ చూసుకుంటాము. వచ్చిన వివిధ దేశాల నుంచి వస్తున్న వారికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామంటున్నారు. కెమెరా పర్సన్ ఎన్ సురేష్ ముత్యంతో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు జనాలు భారీగా తరలివచ్చారు. లోకేష్ను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు విచ్చేశారు. ప్రతి ఒక్కరిని లోకేష్ ఆప్యాయంగా పలకరించి సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని బాధితులకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమంలో ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన చైతన్య స్ఫూర్తి అందశ్రీ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి.
హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో పోలీసు లాంఛనాలతో ఆఖరి ఘట్టాన్ని నిర్వహించారు. అన్యాయంపై గళమెత్తిన జనగర్జన సామాన్యుడి జీవితాన్ని అక్షరాలుగా మార్చిన అక్షర సూర్యుడి కడసారి చూపు కోసం అశేష ప్రజానీకం తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు సాహితీ శిఖరానికి తుది వీడ్కోలు పలికారు. అందశ్రీ రాసిన జయ జయ హే గీతాన్ని పాఠ్యాంశంగా చేరుస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ప్రజాకవి అందశ్రీ అన్న గారికి తెలంగాణ జననీ జయ గీతం ఏంది అద్భుత గీతం. ఈవేళ అజరామరం అందశ్రీ, జోహార్ అందశ్రీ. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. గాయపడిన వారిలో 3 చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. నిన్న జరిగిన కారు పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. అటు ఘటనా స్థలంలో ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతపై మరోసారి కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కేంద్ర హోంశాఖ మంత్రిత్వ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఉదయం నిర్వహించిన భేటీ ముగిసిన 2 గంటలకే మరో సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు ఈ ఉదయం కర్తవ్య భవన్లో జరిగిన తొలి భేటీలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నళిన్ ప్రభాత్ వర్చువల్గా హాజరయ్యారు. ఢిల్లీ పేలుడు జరిగిన అనంతర పరిస్థితులను సమావేశంలో అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. స్థానిక మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పహార్గంజ్, దరియాగంజ్ ప్రాంతాల్లో హోటళ్లు, అతిథి గృహాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి కోట్వాలీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ తెలిపారు. యూఏపీఏ పేలుడు చట్టం బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎన్ఎస్జీ, ఢిల్లీ పోలీసులు, ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు డీసీపీ చెప్పారు. పేలుడు జరిగిన కారులో కొన్ని శరీర భాగాలను గుర్తించినట్లు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ బృందాలు వాటిని సేకరించినట్లు వెల్లడించారు. ఢిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ను మూసివేశారు. మిగతా మెట్రో స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఆత్మాహుతి దాడి అని ఢిల్లీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించినట్లు తెలిపిన వెంటనే ఆత్మాహుతి దాడికి ముష్కర్లు ప్రణాళిక రచించినట్లు అధికారులు భావిస్తున్నారు. తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు తెలుస్తోంది. పేలుడు వెనుక ఉన్న ఉద్దేశాన్ని గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు అమ్మోనియం నైట్రేట్ వంటి పలు ఇంధనాలను కూడా వాడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పీటీఐకు వెల్లడించారు. సోమవారం ఫరీదాబాద్లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. 3 వైద్యులు సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఫరీదాబాద్లోని ఆ ఉగ్రమూకతో ప్రమాదానికి కారణమైన I-20 కారు నడుపుతున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్కు సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇటువంటి పేలుడు పదార్థాలే ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పేలుడు సంభవించిన హ్యుందాయ్ కారులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. డాక్టర్ ఉమర్ తొలి చిత్రం వెలుగులోకొచ్చింది. అనుమానిత కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. పేలుడు జరిగిన వాహనాన్ని I-20 హ్యుందాయ్ కారుగా గుర్తించారు.
కారు నంబర్ HR 26 CE 7674 అని పోలీసులు విడుదల చేసిన దృశ్యాల్లో కనిపిస్తోంది. పేలుడు జరిగిన కారు డ్రైవింగ్ సీట్లో మాస్క్లో ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్గా అనుమానిస్తున్నారు. నిందితుడు జమ్మూ కాశ్మీర్ పుల్వామా వాసిగా గుర్తించారు. పేలుడుకు కారణమైన తెల్లరంగు I-20 హుందాయ్ కారును ఉమర్కు పుల్వామా వాసి తారీఖ్ అనే వ్యక్తి ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పటికే తారీఖ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుంచి తెగిపోయిన చేయిని స్వాధీనం చేసుకున్న అధికారులు అది డాక్టర్ ఉమర్దే అని భావిస్తున్నారు. ఉమర్ గుర్తింపు నిర్ధారించడానికి కాశ్మీర్లోని అతడి కుటుంబానికి చెందిన DNA నమూనాలు సేకరిస్తున్నారు. డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేసేవాడు. ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మరో డాక్టర్ అదిల్కు ఉమర్ అత్యంత సన్నిహితుడు అని సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్లో వరుసగా రెండో రోజు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా బలగాలు ఇవాళ తనిఖీలు చేపట్టాయి. ఫరీదాబాద్లోని అనేక ప్రాంతాల్లో బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. సోమవారం అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో అరెస్టైన కశ్మీరీ డాక్టర్ ముజ్మిల్ పనిచేస్తున్న అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో బలగాలు తనిఖీలు చేపట్టాయి. అతడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అక్కడి సిబ్బంది, వైద్యులను ప్రశ్నించారు. అటు దౌస్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మరొక బృందం సోదాలు చేపట్టింది. ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖలో అన్ని జాతీయ రహదారుల ముఖ్య కూడళ్లలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ తగరపు వలస జాతీయ రహదారి అవుట్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వాహన తనిఖీలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు కారణమైన వారందరినీ చట్టం ముందు నిలబెడతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఘటనపై దర్యాప్తు బృందాలతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపిన మోదీ కుట్రదారుల్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భూటాన్ 4వ రాజు జిగ్మే సింగ్యా వాంగ్చుక్ 70వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని భూటాన్ వెళ్లారు. విమానాశ్రయంలో మోదీకి భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గే స్వాగతం పలికారు. 2 రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మే కేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్ ప్రధాని తోబ్గేతో మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. భారత్, భూటాన్ సంయుక్తంగా నిర్మించిన 1020 మెగావాట్ల పునత్సంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టును మోదీ, వాంగ్చుక్ ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా థింపూలో ప్రపంచ శాంతి ప్రార్థనా ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ ప్రపంచమంతా శాంతి వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భారత్, భూటాన్ సంబంధాలు మరింత బలోపేతం కావాలన్నారు. बहुत भारी मन से आया हूं। कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है। मैं पीड़ित परिवारों का दुख समझता हूं। आज पूरा देश उनके साथ खड़ा है। मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था, जानकारियों के तार जोड़े जा रहे थे। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा। All those responsible will be brought to justice.
దేశంలో గడిచిన కొన్ని రోజుల్లో జరిగిన పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ఉగ్ర కుట్రలు భగ్నమవడం, నిందితుల్లో ఎక్కువ మంది వైద్యులే ఉండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా 48 గంటల్లోనే 5 వైద్యులు ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు స్పష్టమైంది. వీరంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం. లక్నవూలో అరెస్టైన మహిళా వైద్యురాలు షాహీన్ షహీద్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ మహిళా విభాగం కోసం నియామకాలు చేపడుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. 48 గంటల్లో జరిగిన చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది వైద్యులే కావడం సంచలనంగా మారింది. ముందుగా గుజరాత్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS 3 ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేసింది. వారిలో ఒకడైన హైదరాబాద్కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యూద్ చైనాలో MBBS చేశాడు. ఆముదం మొక్క నుంచి తయారు చేసిన రైసిన్ అనే విష పదార్థాన్ని ఆయుధంగా వాడి ప్రజలను చంపాలని అతడు ప్రణాళిక రచించాడు. ఓవైపు ఈ కేసు విచారణ జరుగుతుండగా అటు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ ఆసుపత్రికి చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ ఉగ్ర పోస్టర్లు అంటించి పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించగా హర్యానా ఫరీదాబాద్ లో అల్ఫలాహ్ ఆసుపత్రి వైద్యుడైన ముజమ్మిల్ షకీల్ పేరు బయటకొచ్చింది. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫరీదాబాద్ లో ఏకంగా దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. ఫరీదాబాద్ పేలుడు పదార్థాల డంపు కేసును విచారిస్తున్న సమయంలో అల్ ఫలాహ్ ఆసుపత్రిలోనే పనిచేసే లక్నోకు చెందిన వైద్యురాలు షహీన్ షాహిద్ కారులో ఓ తుపాకీ కనిపించడం కలకలం రేపింది. డాక్టర్లు ఆదిల్ అహ్మద్ రాథర్, ముజమ్మిల్ షకీల్, షహీన్ షాహిద్లకు పాక్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక షహీన్ షాహిద్ కు పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. JEM మహిళా విభాగం జమాత్ ఉల్ మొమినాత్ కోసం ఇక్కడి వారిని నియమించేందుకు షహీన్ షాహిద్ పనిచేస్తోంది. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరైన సాదియా అజార్ కనుసన్నల్లో జమాత్ ఉల్ మొమినాత్ సంస్థ నడుస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సాదియా భర్త యూసఫ్ అజారే కాందహార్ విమానం హైజాకింగ్ కు ప్రధాన సూత్రధారి అని వివరించాయి. ఇతడిని ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రణ మాడ్యూల్లో వరుసగా వైద్యులే అరెస్ట్ అవుతున్న వేళ ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం 6:53 కారులో పేలుడు సంభవించింది. విచారణలో ఆ కారును నడిపిన ఉమర్ నబీ కూడా వైద్యుడేనని, అతడు కూడా అల్ ఫలాహ్ ఆసుపత్రిలో పనిచేశాడని అధికారులు తేల్చారు. ఫరీదాబాద్ లో పోలీసులు చేపట్టిన భారీ తనిఖీలు తన సహచరుల అరెస్టులతో ఉమర్ ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఆ భయంతో ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో బాంబు దాడి జరిగింది. కోర్టు ప్రాంగణం వద్ద జరిగిన దాడిలో 12 మంది మరణించగా మరో 27 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్లోని G11 ప్రాంతంలోని కోర్టు కాంప్లెక్స్ ప్రవేశం ద్వారం వద్ద ఆత్మాహుతి సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడి తల ఎగిరి రోడ్డుపై పడినట్లు పాక్ మీడియా వెల్లడించింది. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పాక్ హోంమంత్రి మోసిన్ నఖ్వీ కోర్టు ప్రవేశ ద్వారం వెలుపల ఉన్న పోలీస్ వాహనం వద్ద నిందితుడు తనను తాను పేల్చుకున్నట్లు వెల్లడించారు. సూసైడ్ బాంబర్ తొలుత కోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో పక్కనే ఉన్న పోలీసు వాహనం లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి పాల్పడినట్లు వివరించారు. ఈ దాడికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆ దాడికి పాల్పడిన వారిని శిక్షిస్తామని నఖ్వీ ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలో MSME పార్కుల భూమి పూజ ప్రారంభోత్సవాలు పండుగ వాతావరణంలో జరిగాయి. సీఎం చంద్రబాబు కనిగిరి నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానికంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు శిలాఫలకాలు ఆవిష్కరించారు. కుటుంబానికో పారిశ్రామికవేత్త నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని నేతలు పునరుద్ఘాటించారు. పల్నాడు జిల్లా నడికుడి ఇండస్ట్రియల్ పార్క్ వద్ద APIIC ఫేజ్ 2 కింద ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేయగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఎకోమా పరిశ్రమ ఆవరణలో ఉపాధి కల్పన పార్కును సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. రాబోయే 10 ఏళ్లలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా మారుతుందని మంత్రి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో 6.83 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కొబ్బరి, కోకో, మత్స్య ఆధారిత పరిశ్రమలతో వందలాది మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. గంగపాలెంలోని 40 ఎకరాల్లో MSME పార్కును సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు అన్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం సిబ్యాలలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల పార్కుకు ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేయగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధి కల్పించకుండా ప్రజలను బిచ్చగాళ్లను చేసిందని, కూటమి ప్రభుత్వంలో 16 నెలల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకమన్నారు. విజయనగరం జిల్లా అరసాడలో 102 కోట్ల రూపాయల పెట్టుబడితో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. పెట్టుబడులకు ఆకర్షితులు కావడమే కాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు.